ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే వెల్దండ మండలం ఈదమ్మ బండ తండాలో ఉమ్మడి మామనార్ జిల్లాకు సంబంధించినటువంటి కబడ్డీ పోటీలను సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఏర్పాటు చేశారు. ఈ కబడ్డీ పోటీలను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ పోలి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ప్రారంభించారు. అయితే ఈ క్రీడలనేటివి కబడ్డీ కానీ ప్రతి క్రీడ కూడా గ్రామాల్లో ఐకమత్యంతో పాటు శరీర దారుఢ్యాన్ని పెంపొందించడమే కాకుండా చక్కని వాతావరణం కూడా ఉంటుందని చెప్పేసి క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు పోలి శ్రీనివాస్ రెడ్డి కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు విజితారెడ్డితో పాటు దశరథ్ నాయక్, అనురాధ పద్యనాయక్తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక వార్త చూసినట్లయితే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కాంట్రాక్టు ఉద్యోగులు ఈరోజు ధర్నా చేసినటువంటి పరిస్థితి అచ్చంపేట ఆసుపత్రి ముందు కనిపించింది. 5 నెలలుగా వాళ్లకు జీతాలు రావటం లేదని చెప్పేసి, దీంతో మా పుట్ట గడిచేది ఎట్లా, ఇప్పుడు పండుగలు వస్తున్నాయి, మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. కాంట్రాక్టర్ ఇట్లు పట్టించుకోడు, ప్రభుత్వం పట్టించుకోడు, మా బ్రతుకుదెరువు ఏంటి అని చెప్పేసి మేము ప్రతినిత్యం పని చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా జీతాలను ఎప్పటికప్పుడు వేయాలని, లేని పక్షంలో ఈ నెల 13వ తారీఖు నుంచి కూడా సిఐటియు మద్దతుతో మేము నిరవధిక సమ్మెకు దిగుతామని చెప్పేసి వాళ్ళు వినతి పత్రం కూడా ఆసుపత్రిలో ఉన్నటువంటి అధికారులకు ఇవ్వడం జరిగింది. మరొక వార్త చూసినట్లయితే శ్రీశైలం మహాక్షేత్రంలో నేటి నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలను ఈవో శ్రీనివాసరావు దంపతులు ప్రారంభించారు. ముందుగా యాగశాల ప్రవేశం చేసి అక్కడ ప్రత్యేక పూజలు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. యాగశాలలో విఘ్నేశ్వరుని పూజతో పాటు చండీశ్వరి పూజ, కంకణాధారణతో ఈరోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ భక్తులు అధిక సంఖ్యలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు వస్తున్నందున వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు, పూర్తి స్థాయిలో అక్కడ అన్ని పర్యవేక్షణతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో శ్రీనివాసరావు తెలిపినటువంటి పరిస్థితి శ్రీశైలంలో కనిపించింది.